ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్ పరిహార దేవాలయ ప్రాంగణంలో డిసెంబర్ 1 సోమవారం రోజున అయ్యప్ప స్వామికి మహాపడిపూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుగుతోందని, ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు, మాలధారణ భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని తిలకించారని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి శబరిమలై నుండి మహాపడిపూజకు అనుమతి లభించిందని, ఇది ఈ ప్రాంత భక్తులకు, ప్రజలకు ఎంతో పుణ్య కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి శబరిమలై నుండి మహాకాంత్రిక స్వామి ఆభరణాలతో రావడం జరుగుతుందని, అదేవిధంగా అక్కడ పండిన తొలి పంట ద్రవ్యాలను నైవేద్యంగా ఇక్కడికి తీసుకువచ్చి మహాపడిపూజలు నిర్వహిస్తారని అన్నారు. శరణమయ్యప్ప యావత్ భక్తులందరికీ మనవి, అయ్యప్ప స్వామి దీక్షలో తీసుకున్నటువంటి స్వాములకు మరియు ఇతర ప్రజలకు అందరికీ కూడా విన్నపం. వచ్చే 1వ తారీఖు నాడు 1/12/2025 సోమవారం రోజున మన హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో మహాపడిపూజ కార్యక్రమానికి శబరిమల నుంచి మహాతంత్రి స్వామి మరియు ఆభరణాలతోని వచ్చేటువంటి పందల రాజుగారు మరియు అక్కడ ఏ ద్రవ్యం అయితే తొలుత పంట అవుతుందో ఆ ద్రవ్యం తీసుకొని శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించి ఇతరులకు భక్తులకు ఇచ్చేటువంటి వారు కూడా, ఆ స్వామి గారు కూడా మా ఆలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో జన్మలో సుకృతం ఉంటేనే ఇటువంటి అవకాశం మాకు లభించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలి. అదే మాదిరిగా ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మాకు ముందు వచ్చినటువంటి భక్తుడు నందకిషోర్కు ఈ సంకల్పం రావడము, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం వాళ్ళకి అనుమతి వచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది, వారిని తీసుకురావడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ ఉండేటువంటి మా ఆలయ కార్యకర్తలు, ముందుగా మా చైర్మన్ కూడా విశ్వనాథ్ గారు మాతో సహకరించి, అదే మాదిరిగా మా అయ్యప్ప స్వామి ఫస్ట్ తొలుత మాల వేసుకొని సంపదరావు గారు ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా ఎంతో కృషి చేసి అన్న ఆహారాలు కూడా బంద్ చేసుకొని ఒక నిర్మాణం చేసినటువంటి మండపాన్ని కూడా నిర్మాణం చేసి దానికి సంప్రోక్షణ చేసి చక్కటి కార్యక్రమం చేశారు. ఆయన కూడా ఏ పూర్వజన్మలో సుఖం చేసుకున్నాడు ఈ అయ్యప్ప స్వామి.